స్టూడెంట్స్, ఇంటర్ ఎగ్జామ్స్ 2025 సాంస్క్రిట్ సబ్జెక్ట్లో కన్ఫామ్ 99 మార్క్స్ రావాలనుకున్న స్టూడెంట్స్ మీ బుక్లెట్లో ఆన్సర్స్ ఎలా రాయాలి, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్స్ ఎన్ని లైన్స్లో ఉండాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఏ క్వశ్చన్కి ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి, కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు ఇప్పుడు చూపిస్తున్న పీడిఎఫ్స్తో పాటు ప్రిపరేషన్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క పీడిఎఫ్స్ మీకు వస్తాయి. అవి చదివితే చాలు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు 99 మార్క్స్ ఎవరెవరికి కావాలనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా క్వశ్చన్ నెంబర్ 1 ఇంట్రొడక్షన్ ఇలా ఏమైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఫస్ట్ క్వశ్చన్కి ఇలా రాయండి బ్లూ పెన్తో. ఇక్కడతో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫుల్ స్టాప్ కామోతో సహా ఏ లైన్లో ఏమి ఇవ్వాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, పిన్ పాయింట్గా ప్రతి ఒక్కటి ఎలా అయితే ఇక్కడ మెన్షన్ చేశానో అలా మీరు పెట్టండి. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 1తో ఇక్కడ కంప్లీట్ అవుతుంది. పేజీ నెంబర్ 1 ఎలాగైతే మీకు ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్స్ ఉన్నాయో యాస్టీజ్గా సేమ్గా ఇలానే మీ ఆన్సర్స్ ఎండ్ అవ్వాలి. ఇక్కడ చూపించినట్టుగా ట్రాన్స్లేషన్ విశేషణం ఏదైతే ఉంటుందో అది మాత్రం కంప్లీట్గా ఇలా ప్రతి ఆన్సర్ ఉండాలి. ఈ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, సో ఇప్పుడు చూడండి ఆన్సర్ మీకు ఎలా ఉండాలనేది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇలా ఆన్సర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ కన్ఫామ్. నెక్స్ట్ వన్ సెకండ్ పేజీ మీరు మళ్ళీ ఆన్సర్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేస్తారు కదా. గ్రామర్ కూడా ఎలా రాయాలి అంటే చూడండి, ఇక్కడ మీకు ఎస్ఏ ఆన్సర్స్ రాయకండి. ఎస్ఏ ఆన్సర్స్ అనేవి లాస్ట్కి రాయాలి. గ్రామర్ పార్ట్ వరకు మీరు ఓవరాల్గా 9 పేజెస్ లేదంటే 8 పేజెస్లో కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఎస్ఏ ఆన్సర్ స్టార్ట్ చేయాలి. సో ఇలా క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ సంధి ఏ నేమ్ అయితే ఉంటుందో అది 5 నెంబర్స్ వేసేసుకొని 5 నెంబర్స్ ఇలా బాక్సెస్లో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వన్ సేమ్ బిట్ నెంబర్ నెక్స్ట్ బిట్. తర్వాత మీకు ఏమైనా రఫ్ వర్క్ డౌట్ ఉంది అనుకుంటే ఇలా ఒక లైన్ గీసేసి రఫ్ వర్క్ సంబంధించి మీకు ఆన్సర్స్ రావడానికి ఫార్మాట్ టేబుల్స్ మీద రాసుకోవచ్చు. మీకు టేబుల్స్ వస్తేనే నాకు ఆన్సర్ వస్తుంది అనుకుంటే ఇక్కడ టేబుల్స్ కూడా ఇలా రఫ్ వర్క్గా మెన్షన్ చేసి రాసేయండి. ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టుగా చూసుకోండి. యాజ్ టీజ్గా ఇలా మీకు ఎక్స్ట్రా పాసిబుల్ అయితే ఇందులోనే థర్డ్ పేజ్లోనే రాసేయండి. నెక్స్ట్ పేజీలో 4th పేజ్ ఇలా బాక్సెస్ మీరు టైప్ చేసి మీ బాక్సెస్ డ్రా చేసుకొని ఆన్సర్స్ రాయండి. వీటిని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా రాస్తే 8 to 9 పేజెస్తో మీకు గ్రామర్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ కంప్లీట్గా నెక్స్ట్ పేజీ నుంచి స్టార్ట్ చేయండి. అనోటేషన్ మీకు ప్రతి ఒక్కటి ఇందులో ఎలా అయితే మెన్షన్ చేసి ఉన్నాయో అనోటేషన్ సంబంధించి కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలా లైన్ డ్రా చేసి మరీ రాయండి. ఇలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. చూపిస్తున్న పీడిఎఫ్లో ఎలా అయితే ఉందో మీరు అలానే నోట్ చేసుకోండి. ఇక్కడ 8 పేజ్ వచ్చింది, నెక్స్ట్ 9th పేజ్ వచ్చింది. చూడండి, సేమ్ 1 2 3 4 5 ఆన్సర్స్ ఇలా కంప్లీట్గా నోట్ చేయండి. అండ్ మీకు మార్క్స్ ఫుల్ మార్క్స్ రావడానికి ఎంత నీట్గా పేపర్ ఉండాలనేది ఇక్కడ చూడండి. సో ఒక్కసారి పేపర్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. చూడండి, 1 by 1 ఫుల్ మార్క్స్ ఇలా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా లైన్స్ బాక్సెస్ డ్రా చేసి కరెక్ట్గా రాసుకుంటూ వెళ్తే 99 మార్క్స్ ఇక్కడే పడిపోతాయి. మీకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ టీజ్గా మక్కి నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. అలానే లాస్ట్కి ఆన్సర్స్ కూడా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అందరూ కరెక్ట్గా దీన్ని ఫాలో అయిపోండి, 99 వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.